హాయ్ అండి, సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మా కోనసీమ వాళ్ళమైతే జాతరలతో ఫుల్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. రోజుకో జాతరతో మా కోనసీమ కలకల్లాడుతుంది. అలాగే మా ఊరి గ్రామదేవత అయిన శ్రీ తాటమ్మ తల్లి జాతర కూడా చాలా బాగా జరిగింది. ఆ విశేషాలు ఏంటో చూపిస్తాను, చూసేయండి. జాతర అయిన నెక్స్ట్ డే తీర్థం ఉంటుంది. అమ్మ అత్తయ్య నైవేద్యాలు భోజనాలు అంటూ కుకింగ్లో బిజీ అయిపోతే నేను మాత్రం మా బుడ్డి కజిన్స్ వేసుకుని ఇలా పెత్తనాలు చేస్తున్నాను. సరే మేము రెడీ అవ్వలే. వి ఆర్ లేజీ పీపుల్. వీడు మాత్రం స్నానం చేస్తాడు. స్నానం కూడా చేయలేదు. నైవేద్యాలు అనగానే తెలిసిందే కదా, మన వాళ్ళు బూర్లేసి ఇంకా మనల్ని ఖాళీగా ఉంచకుండా ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి పంచిపెట్టమని ఇచ్చేస్తారు. అమ్మాయిని ఒంటరిగా ఏం వెళ్తానులే అని చెప్పి మా బావని తోడిచ్చారు. అసలైన ఘట్టం వచ్చింది. మధ్యాహ్నం భోజనంలోకి చాలా వెరైటీస్ అయితే చేశారు. పొట్ట ఫుల్ అయ్యేలా తినేసాం. ఇంక ఈవినింగ్ అందరం రెడీ అయ్యి తీర్థానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఎంట్రన్స్ అయితే బాస్ సాంగ్స్తో అన్న ఫ్లెక్సీలతో చాలా గ్రాండ్గా ఉంది. తెలుసు కదండి, అమ్మాయిలకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా తక్కువే. అలాగే ఇక్కడ కూడా ఏదో స్టడ్స్ కలెక్షన్ బాగుందంటేని దాని మీద పడిపోయాం. దీన్ని మేము రంగులు రాట్నం అంటాం. మీరేమంటారో కమెంట్ చేయండి. నాకు ఇలాంటివి ఎక్కడం అంటే చాలా ఇష్టం, కానీ ఈ తీర్థంలో ఇది ఒక్కటే ఉంది పెద్దవాళ్ళు ఎక్కేది. మెల్లగా రైడ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, కానీ చాలామందికి భయం వేసింది. మా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కనంటే బలవంతంగా ఎక్కించాను కూడా. వాళ్ళ రియాక్షన్ ఏంటో తర్వాత చూడండి. After few minutes later, ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. దీన్ని మా అమ్మ శారీతో రీక్రియేట్ చేసింది. అందరం బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసాం. ఇంకా డ్రెస్ మార్చేసుకుని టైం చాలా అయిపోయింది, పడుకోవడమే. Bye guys, thanks for watching.